హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జ్యోతిష్ ఛానల్. ఈరోజు నేను సామెతలతో మీ ముందుకు వస్తున్నాను. సామెతలంటే సామెతలని తేలిగ్గా తీసి పారేయకండి. సామెతల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సామెత మనకి అన్వయించబడుతూనే ఉంటుందన్నమాట. సో, మీ సంభాషణలో ఇది వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడాలన్నమాట. అలాగే మీ తర్వాత వాళ్ళని కూడా అందించాలి. మరి ఈరోజు సామెతలు తెలుసుకునే ముందు మరి మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన సామెతల్ని కామెంట్ బాక్స్‌లో పెడితే నేను విశ్లేషణ కూడా ఇస్తాననమాట. మరి ఈరోజు ఫస్ట్ సామెత ఏం చెప్తున్నానంటే, పండు తినేవాడు పారిపోతే తొక్క తినేవాడిని తరిమి తరిమి కొట్టారట. పండు తినేవాడు పారిపోవడం అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దానికి పూర్తి బాధ్యుడైన వాడు పారిపోతే, దొరకకుండా పారిపోతే అక్కడ కనపడిన వాళ్ళకి అది అన్వయించేయడం అనమాట. వాళ్ళ మీదకి నెట్టేయడం. అలా ఇలాంటి వాళ్ళేంటంటే ఒక కుటుంబంలోని ఉండొచ్చు, ఆఫీసులోని ఉండొచ్చు. అవతల వాడు ఒక సంఘటనకి బాధ్యుడైన వాడు బలవంతుడైనప్పుడు వాడిని ఏమీ చేయలేక దొరికిన వాడికి వాడి మీద సతాయించడం, వాడి మీద నేరం ఆరోపించడం ఇలా చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఒక తల్లి తన కనబిడ్డలు ఇద్దరు ఉండేటప్పుడు పెద్దవాడు కొంచెం గడుసువాడనుకోండి, వాడు ఏదైనా తుంటరి పని చేస్తే వాడిని కొట్టలేక చిన్నవాడిని గదమాయించడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు అంటే ఇది చిన్న మ్యాటరు. అలాంటి సీరియస్ మ్యాటర్స్ కూడా జరుగుతాయి. అలాగే పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు కూడా మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం. వాళ్ళు చట్టానికి దొరకకుండా కనిపిస్తూనే ఉంటారు. కిందనున్న వాళ్ళని లోపలికి తోసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి దేశం దాటి కూడా పారిపోతూ ఉంటారు. సో, పండు తినేవాడు పారిపోతే తొక్క తినేవాడిని తరిమి తరిమి కొట్టాడట. అంటే మనం ఏ విషయంలో కూడా అలాంటి నేర స్వభావం ఉన్నవాళ్ళు గానీ, దుష్టులు గానీ అని మనకు అనిపించినప్పుడు మనం మామూలు వాళ్ళం. మనకి బ్యాకింగ్ లేనప్పుడు వాళ్ళతో సహవాసం చేయడమే తప్పు. ఎప్పుడో ఒకప్పుడు మనం వాళ్ళు చేసిన దానికి బాధ్యులమైపోయే నేరం బాధ్యులమైపోయే ప్రమాదం ఉంది సుమి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకోటి గొంగళ్ళలో తింటూ వెంట్రుకల్ని వేరటం. గొంగళ్ళలో తింటూ వెంట్రుకల్ని ఏరటం అంటే గొంగళి మీకు తెలుసు కదా! గొంగళి దేనితో తయారు చేస్తారు? గొర్రె వెంట్రుకలతో తయారు చేస్తారు. గొర్రె వెంట్రుకలతో తయారు చేశారని తెలిసి అందులో అన్నం తింటూ, అందులో వెంట్రుకలు ప్రత్యేకంగా ఏరడం ఏమిటి? అంటే ఒక దుష్టుడితో సావాసం చేస్తూ వాళ్ళలో చెడ్డ గుణాల్ని మనం మళ్ళీ పాయింట్ ఔట్ చేయడం అనమాట. చేసేదే దుష్టుడితో సహవాసం. వాడిలో ఉన్న చెడ్డ గుణాల్ని పాయింట్ ఔట్ చేసి వాడు చెడ్డోడు చెడ్డోడని 100 సార్లు అనుకోవడం వల్ల లాభం లేదనమాట. వాడిని దూరం పెట్టడమే దానికి సరైన పరిష్కారం అనమాట. సో, దీన్నేమంటాం గొంగళ్ళలో తింటూనే వెంట్రుకలని ఏరటం అనమాట. ఒక దీంట్లో అవినీతిలో కూరుకుపోయిన వాడితో సహవాసం చేసి నువ్వు అవినీతి చేసావు అని అనడంలో అర్థం లేదనమాట. అలాగే పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టూ అన్నాడట. వాడు పిచ్చి కుదిరిందని చెప్పాడు. ఓకే. నమ్మేస్తామా? నమ్మం. ఎందుకు? తలకి రోకలి చుట్టమన్నాడు. రోకలంటే తెలుసు కదా! ఈ ఈ కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ ముందు వాళ్ళకి తెలుసు. రోట్లో దంచే రోకలి. రోకలి దేనితో తయారు చేస్తాం? చెక్కతో తయారు చేస్తాం. అది వంచబడుతుందా? తలకి చుట్టబడుతుందా? అంటే వాడికి పిచ్చి ఏమాత్రం తగ్గలేదని అర్థం. అంటే తలకు రోకలి చుట్టూ పిచ్చి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నట్ట. అంటే కొంతమంది నేను మారిపోయాను, మంచివాడిని అయిపోయాను, ఇంకేం పర్వాలేదని అంటారు. అంటూనే చేసే పనులు చేసేస్తూనే ఉంటారు. వాళ్ళ తాలూకా చెడ్డతనాన్ని మనకి అప్పుడో ఎప్పుడో బయట పరుస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా చెడ్డవాడు మారానన్నా కూడా వాడిని దూరం పెట్టడంలోనే ఉంది మన వివేకం అనమాట. మరి గుర్తుంచుకుంటారు కదా ఈ సామెతలన్నీ కూడాను. మరి సామెతల్ని సామెతలుగా మాత్రం తీసి పారేయకండి. మీరు కామెంట్ చేయండి. ఏమైనా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ జ్యోతి.